ముఖ్యంగా ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద, నాణ్యమైన విద్య మీద, అదేవిధంగా ప్రైవేటు సంస్థల ఫీజుల నియంత్రణ మీద చర్చ జరుగుతుంది. తెలంగాణ నాణ్యమైన విద్యలో పిల్లలకు అందించడంలో వెనుకబాటు ఉందని జాతీయ సర్వేలు చెప్తున్నాయి. ఆ జాతీయ సర్వేల ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఒక రాజకీయ సంకల్పం అవసరం. ఈ మధ్యనే పార్టీ ప్రకటించి విద్య మధ్య అంశంలో పెట్టినందుకు పౌర సమాజం, తల్లిదండ్రులు అందరం కూడా సంతోషించాం, చాలా సంతోషించాం. అంటే రాజకీయం కాలేదు, ఇప్పుడు సంకల్పం లేని పని ఇది. ఉపన్యాసాలు ఉంటాయి కానీ కార్యాచరణ లేని పనం ఇన్ని సంవత్సరాలుగా. కాబట్టి పిల్లల హక్కులు, పిల్లల కోసం ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధిలో పిల్లల చదువు ముఖ్యమో అదే భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఈరోజు సమావేశాన్ని నేను అధ్యక్షత వహిస్తాను అనుకోలేదు, కానీ నన్ను ఇరికిచ్చేశారు హెచ్ఎస్పీ వాళ్ళు. ఇది కొంచెం కఠినమైన పని. సమయం దృష్టిలో ఉంచుకొని మనము చెప్పవలసిన పాయింట్స్ చెప్తే, ఒకటి ఏంటంటే తెలంగాణలో ప్రైవేటు విద్య వైపు ఎక్కువ మొగ్గు చూపడం. దాదాపుగా 61% మంది పిల్లలు స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూల్లో ఉండడం. అదేవిధంగా నాణ్యమైన విద్యలో కేవలం యావరేజ్గా తరగతి వారి సామర్థ్యాలు చూస్తే 35% మంది పిల్లలు మాత్రమే తరగతి వారి సామర్థ్యాలు అందుకుంటున్నారు తెలంగాణలో. ఈ రెండు చాలా ప్రమాదమైన పరిస్థితులు. ఒక ఎమర్జెన్సీలో ఉన్నాం. తెలంగాణ విద్య ఒక ఎమర్జెన్సీలో ఉంది. ఆ ఎమర్జెన్సీని ముందుకు దాన్ని తొలగించడానికి మనం అందరం పనిచేయాలి. ముఖ్యంగా హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ గత కొంతకాలంగా ఉద్యమాలు చేస్తుంది. ప్రత్యేకమైన చట్టం కావాలని, ఫీజుల దోపిడీ నియంత్రించాలని, ప్రభుత్వాలు చట్టపరమైన బాధ్యత తీసుకోవాలని చాలా కాలంగా మేము వాళ్ళతో కలిసి పనిచేశాం. ఈ పనిచేసిన క్రమంలో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు సమావేశానికి వచ్చిన అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముందుగా హెచ్ఎస్పీఏ నుంచి కాంటెక్స్ట్ తెలియజేయాల్సిందిగా వెంకట్ను కోరుతున్నాను. ముఖ్యంగా హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ 2008 నుంచి ఆవిర్భవించి దాదాపు 18 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తున్న యావత్ భారతదేశంలోనే ఏకైక సంస్థ విద్య మీద పోరాటం చేస్తుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు GOMS 91 సాధించిన ఘనత కూడా హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ స్వర్గీయ ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చొరవతో GOMS 91 తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎలాగైతే మనకు శరమామూలుగా జరుగుతుందో, దేవుడు కరుణించిన పూజారి వరం ఇయ్యడని ఏదైతే అధికారుల దగ్గరకు వచ్చేసరికి ఆ జీవోలో కొన్ని మెలికలు పెట్టి ఆ జీవోని యథాతథంగా కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. దాదాపు 2017లో అది సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి అప్పటి చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారు, అంటే తల్లిదండ్రులు ఈ కేసు వేసిన తల్లిదండ్రుల పిల్లల విద్య కూడా అయిపోయింటుందని చెప్పేసి చెప్పడము. ఆ తర్వాత అప్పుడున్న ప్రభుత్వం తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో కమిషన్ వేయడం జరిగింది. తిరుపతిరావు గారి కమిషన్ కూడా ఇప్పటిదాకా బ్రాడ్ డైలైట్ చూడలేదు. ఆ తర్వాత ఏదైతే ముందుకెళ్ళిన క్రమంలో ఎక్కడ కూడా చివరి దశలో ఉన్నప్పుడు కూడా మేము హైకోర్టుకి అప్రోచ్ చేయడం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేయడం జరిగింది. అప్పుడు ఆగా మేఘాల మీద ఒక సమావేశం పెట్టేసి తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని చెప్పి ఆ తర్వాత ప్రభుత్వం మారడం. ఇక ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలే నాయకులు, ప్రజలు ఖచ్చితంగా తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని ఆశించిన క్రమంలో మేము చూసుకున్నట్టయితే గత 2.5-3 సంవత్సరాల నుంచి ప్రజాప్రభుత్వంలో హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ చేసింది ఏమీ లేదు. ఎందుకంటే రాగానే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పేరు మీద ఎడ్యుకేషన్ కమిషన్ వేశారు. ఎడ్యుకేషన్ కమిషన్ కూడా, ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ ఉద్యమంలో 2012లో వచ్చానో దాదాపు 52% ప్రభుత్వ స్కూళ్ళకి, 48% ప్రైవేట్ స్కూల్, 44% ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి. అలాంటి పరిస్థితి మారి ఈరోజు దాదాపు 58% ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, 42% ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే దాదాపుగా షిఫ్ట్ అండ్ డ్రిఫ్ట్ ఆఫ్ ఈ స్టూడెంట్స్ ఏదైతే ఉందో
మేజర్గా వచ్చేసి దిగువ మధ్యతరగతి పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజాపాలన పేరుతోటి 2003లో అధికారాన్ని చేపట్టినటువంటి గత ప్రభుత్వం విద్యారంగాన్ని విధ్వంసం చేసింది. అందరినీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి కూడా సక్రమంగా న్యాయబద్ధంగా పరిపాలన అందించలేదు. మేము వస్తే ప్రజాపాలన అందిస్తాం. ముఖ్యంగా విద్యారంగానికి దాదాపు 36 హామీలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఆయన వస్తున్నటువంటి క్రమంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు, ఈ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడిండు. కానీ 30 నెలల కాలం పూర్తయింది. కనీసం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా తన యొక్క పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు. ఈ రోజు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు ఏదైతున్నాయో ఆ సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఎవరికి చెప్పాలో తెలియనటువంటి స్థితి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు విద్యారంగం మీద రివ్యూ నిర్వహించాడు. ఈ రోజు పేరెంట్స్ అసోసియేషన్ కావచ్చు, స్టూడెంట్ అసోసియేషన్స్ కావచ్చు, మిగతా ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ప్రొఫెసర్ సంఘాలు కావచ్చు, ఎవరికి కూడా ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ రోజు విద్యారంగంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కూడా తన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇకనైనా మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్ఫూర్తిగా అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తానని చెప్పేసి అన్నారు, ఆ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థుల జీవితాలు మారడం లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఇంకా నాణ్యమైన విద్య కోసం పోరాటాలు చేసినటువంటి దుస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలిగిన వర్గాలు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే విద్యార్థి నేతలే. ఎంతో మంది విద్యార్థి నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని విద్యార్థి ఉద్యమంలో లాఠీ దెబ్బలు, కేసులు ఎదుర్కొని, జైల్లో నిర్బంధాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు నాణ్యమైన విద్య కోసం పోరాటం చేసిన పరిస్థితి చూస్తే దీనికి కారణం పాలకులు. గత ప్రభుత్వ విద్యారంగాన్ని పట్టించుకోలేదు. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యాలకు నాణ్యమైన విద్యను అందించడంలో దూరం చేసే కుట్ర చేస్తా ఉంది. వారి ఎన్నిక మేనిఫెస్టో చెప్పారు, మేము ప్రభుత్వ విద్యారంగాన్ని 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. 15% కనీసము దాంట్లో 7%, 8% నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసే విధంగా పేద విద్యలకు విద్యను దూరం చేసే కుట్రగా ప్రయత్నం చేస్తామని. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు అనేది విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకురావడం గల కారణం. ఇంకొక విషయం, ఫీజుల నియంత్రణ చట్టం. ఈ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు భయం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70% ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు రాజకీయ నాయకులే ప్రజాప్రతినిధులు కొనసాగుతూ చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేసే స్థానాల్లో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎట్లా అమలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. నాణ్యమైన విద్య, ఫీజు నియంత్రణ అనే అంశం అంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నాణ్యమైన విద్య, ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో చెప్పినటువంటి సందర్భం మనందరికీ కూడా గుర్తుంది. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్య మీద ఎలాంటి పట్టింపు లేకుండా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటున్నటువంటి సందర్భం ఉంది. ఈ రోజు మనలాంటి విద్యార్థి సంఘాలు కానీ, సార్ లాంటి వాళ్ళు కానీ ఎంతో మంది పోరాటాలు చేస్తే మనందరినీ నచ్చజెప్పడానికి ఈ రోజు ఒక విద్యా కమిషన్ అనేది వేయడం జరిగింది. ఈ రోజు విద్యా కమిషన్ ఈ రోజు సర్వేలు చేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలపడాలి అని అంటే 18% ఈ రోజు బడ్జెట్ లో నిధులు పెట్టాలని చెప్పింది. కానీ ఈ రోజు ప్రభుత్వమే వేసినటువంటి విద్యా కమిషన్ చెప్పినటువంటి ఏదైతే 18% నిధులు ఏదైతే ఉందో ఈ రోజు అది పెట్టినటువంటి వాళ్ళు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు 2 వారాల తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగితే అందులో కేవలం 6% మాత్రమే ఈ రోజు నిధులు పెట్టింది. అంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో చెప్పింది ఏది కూడా ఈరోజు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టము ఈరోజు ఉంది. కానీ ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్స్ లో కానీ ఈ ఫీజు నియంత్రణ చట్టం అనేది ఈరోజు ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమైందనంటే మనలాంటి విద్యార్థి సంఘాలు కానీ, అదేవిధంగా ఈరోజు పేరెంట్స్ కమిటీలు కానీ ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్నో పెడతా ఉన్నాం. కానీ మా ఎస్ఎఫ్ఐ నుండి సూచన ఏంటంటే ఈ నాణ్యమైనటువంటి విద్యా ఫీజు నియంత్రణ చట్టం వచ్చేంత వరకు అందరం కలిసి పోరాటం చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటరెడ్డి సార్కి ధన్యవాదాలు. జనార్దన్ సార్, 1 పాయింట్